వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో బెంగళూరులో చూసారా వర్షాలు పడిపోతున్నాయి. అసలు ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఆ ప్రొడక్ట్స్ అని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఓన్లీ కొనడమేనా అనుకుంటున్నారా? లేదండి, కొనడంతో పాటు యూసేజ్ కూడా నేను చూపించబోతున్నాను ఇవాళ వీడియోలో. సో ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. చూసారా మా స్వీటీ చక్కగా ఎంజాయ్ చేస్తుంది వర్షాన్ని. సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇవాళ వీడియోలో ఉండబోయే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్. మీకు కూడా హెల్ప్ అవుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అండి. సో మీషోలో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంట్లో రిక్వైర్మెంట్ ప్రకారం ఏమేమి కావాలో చూసుకొని కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. వాటిలో కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. అవి ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఇదైతే కుషన్ కవర్స్ అనమాట. సో చూడడానికి అయితే ఇలా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. గ్రీన్, పింక్, అలాగా డిఫరెంట్ కలర్ ఆప్షన్ ఉంది. నాకైతే ఇది నచ్చింది, ఎందుకంటే అన్ని కలర్స్కి మనకి ఇదే సేమ్ క్రీమ్ కలర్ ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట. సో నేను బ్యాక్గ్రౌండ్ మెయిన్ చూసుకున్నాను. ఈ క్రీమ్ కలర్ ఫ్లవర్ అనేది దీని మీద కొంచెం హైలైట్ అయ్యేలా కనిపించాలంటే బ్రైట్ కలర్ ఉండాలి, కాబట్టి నేను ఈ మెరూన్ కలర్ తీసుకున్నాను అనమాట. చాలా ప్రిటీగా ఉన్నాయి. నేనైతే క్వాలిటీ ఎలా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను, మంచిగానే ఉందన్నమాట. సో చూడడానికి అయితే ప్రిటీ కూల్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకు చక్కగా జిప్ ఇచ్చారు. సో జిప్ కూడా బాగానే ఉంది. జిప్ క్వాలిటీ మనం చెప్పలేము కానీ, ఎందుకంటే లాస్ట్ టైం నేను తీసుకున్న మీషోలో కుషన్స్వి జిప్లు అవి ఊడిపోతున్నాయి అనమాట. వాటిని మనం పెద్దగా గ్యారంటీ చేయలేము. కాకపోతే మనకి ప్రొటెక్షన్ అంటే ఇక్కడ వరకు లేయర్ వస్తుంది కదా. సో జిప్ పోయినా కూడా మనకి కుషన్ అనేది లోపలే ఉండిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో నేను 2 పీసులు తీసుకున్నాను. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి చూడడానికి. 2 కూడా నేను అంటే మనకి క్రెడిట్ తీసుకుంటే డెఫినెట్గా మనకి సేమ్ కలర్ వస్తుంది అనుకోండి. సో ఇవి 16x16 అనుకుంటా, మోస్ట్లీ నాకు మెజర్మెంట్ గుర్తులేదు. సో చూడడానికి అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవి కుషన్కి వేసి చూపిస్తాను, ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇవేమో ఆర్గనైజర్స్ అనమాట, క్లాత్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. పిల్లలు వార్డ్రోబ్కి వాటికి కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 6 పీస్ అనమాట. 6 పీస్ ఆర్గనైజర్. ఎవరు వచ్చినట్టున్నారు, మా స్వీటీ వస్తుంది. సో చూడడానికి నేను బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. ముందు కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవి ఏంటంటే కొంచెం క్రీమిష్ కలర్ అనమాట. ఈ కలర్లో ఉంటాయి, అవుట్లైన్ కలర్లో. ఇప్పుడు ఇవి తీసుకున్నాను బ్లూ కలర్. ఎందుకంటే ప్యాంట్స్కి ఒక కలరు, షర్ట్స్కి ఒక కలరు అలా పెడతాంలే, పిల్లలు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది వార్డ్రోబ్ అని చెప్పి అలా అనుకున్నాను. పిల్లలకి అలాగే మా హస్బెండ్కి కూడా యూజ్ చేయడానికి అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ అది బాగానే ఉన్నట్టుంది. ఇక్కడ హ్యాండిల్స్ ఇచ్చారు, ఇక్కడ 2 సైడ్స్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఒకవేళ మనం వార్డ్రోబ్లో పెట్టుకున్నట్టయితే మనం ఇలా పుల్ చేసుకొని తీసుకోవడానికి అనమాట. సో దీంట్లోకి ప్యాడ్ కూడా ఇచ్చారనమాట, అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా. సో ఇది బేస్. సో ఇలా బేస్ పెట్టే కానీ అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇలా పుల్ అండ్ పుష్ చేసి మనం తీసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఏం బట్టలు ఉన్నాయనేది ఇందులోంచి మనకు కనబడుతుంది కాబట్టి అన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా తీసుకోవచ్చు. అందులో పిల్లలు వార్డ్రోబ్ అంటే తెలిసిందే కదా, పైనుంచి కింద వరకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మనం ఎంత సర్దినా కూడా అది ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా ఉండదు. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న యూజ్ చేస్తున్నాను. అవి నేను బహుశా అమెజాన్లో తీసుకున్నట్టున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇవైతే మీషోలో తీసుకున్నాను. బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో చూడడానికైతే బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట. వీటిలో ఇప్పుడు నేను బట్టలు అరేంజ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. వార్డ్రోబ్లో ప్లేస్ చేసి కూడా చూపిస్తాను. సో దట్ మనకున్న స్పేస్కి ఇది ఫిట్ అవుతుందో లేదా అనేది చూసుకొని తీసుకుంటే మంచిది. సో ఇవి నేను 6 పీస్ తీసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా వర్త్ ఇట్టే. క్వాలిటీ చూస్తే కనుక ప్రైస్ కూడా బాగానే ఉందనిపించింది నాకు. సమ్ 300 చేంజ్ ఎంతో పడినట్టుంది, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను.
బ్యాంగిల్స్ బాక్సెస్ తీసుకున్నాను. ఇలా 2 సెట్ వచ్చాయన్నమాట. బ్యాంగిల్ బాక్సెస్ క్వాలిటీ కూడా బాగుంది. లోపల అలా మనకి స్ట్రిప్స్ లాంటివి ఇస్తారు, అందులో బ్యాంగిల్స్ ప్లేస్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయంటని. సో ఇలా లిడ్లో వచ్చింది కాబట్టి లోపల ఉండే బ్యాంగిల్స్ మనకి సేఫ్గా మనం వార్డ్రోబ్లో పెట్టుకున్నా కూడా సేఫ్గా ఉంటాయి, అటు ఇటు అయిపోకుండా. సో ఇలాంటి స్ట్రిప్స్ లాంటివి ఇచ్చారు. సో ఇవి ఇలా సపరేట్గా ఇచ్చారనమాట. నేను మళ్ళీ వీటిని ఇలా అరేంజ్ చేశాను. సో లోపలంతా కూడా మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో వీటిని ఇలా ఇక్కడ మనకి లాక్ చేసుకోవడానికి ఇటు సైడు ఇచ్చారనమాట. అలా లాక్ చేసేసుకోవాలి. ఇలా ప్రాపర్గా పెట్టి లాక్ చేసేసుకున్న తర్వాత మనం ఇవి ఇలా ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. బ్యాంగిల్స్ వేసుకోవాలి ఇందులోకి అంటే కనుక ఇలా ఓపెన్ చేసుకొని ఇందులోకి బ్యాంగిల్స్ వేసేసుకొని మళ్ళీ ఇలా లాక్ చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవడమే. సో క్వాలిటీ అంటే అంత వావ్ క్వాలిటీ అని చెప్పను, పర్వాలేదు. బ్యాంగిల్స్ పెట్టి కబోర్డ్లో పెట్టేసుకోవడానికి కాబట్టి పర్వాలేదు. బాక్స్ బాగానే ఉంది, అంత ఎక్కువ స్ట్రాంగ్గా లేకపోయినా నార్మల్గా లైట్ వెయిట్లో ఉందన్నమాట. సో ఇలా సెట్ ఆఫ్ 2 వచ్చాయి నాకు. సో ఇప్పుడు వీటిలో బ్యాంగిల్స్ అరేంజ్ చేసి చూపిస్తాను మీకు నేను. ఆర్గనైజర్స్ ఇవి నేను వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి అని తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ రెక్టాంగిల్ షేప్ ఉన్నాయి, కానీ స్క్వేర్ షేప్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి సెట్ ఆఫ్ 3 పీస్ వచ్చాయి. 1 2 3 వచ్చాయి. సో ఇందులో ఏంటంటే వాటర్ అనేది వెజిటేబుల్స్కి పట్టకుండా చక్కగా మనకి ఇలాంటి గ్రిల్ టైప్ ఇస్తారు. ఇది ప్లాస్టిక్. సో అంత ఏమంటారు గుడ్ క్వాలిటీగా ఏమైతే లేదు, కొంచెం పర్వాలేదు యూజ్ చేసుకోవడానికి అయితే. ఓకే. సో బాక్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మనం వెజిటేబుల్స్ పెట్టుకుంటే కాసేలాగే ఉంది. సో ఇది మాత్రం కొంచెం తక్కువ క్వాలిటీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది. సో దీంట్లో ఇది పెట్టుకొని మనం వెజిటేబుల్స్ వేసుకుంటే వాటర్ అనేది కింద ఉండిపోతుంది అనమాట. సో ఇది పైన ఉండడం వల్ల మన వెజిటేబుల్స్ అనేవి పాడవకుండా ఉంటాయి, అలాగే వాటర్ కింద ఉండడం వల్ల వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో అందుకు ఇది యూజ్ అవుతుంది. సో క్వాలిటీ వైజ్ చూసుకుంటే లోపల ఉండే గ్రిల్ తప్ప బాక్స్ అది కూడా క్వాలిటీ బాగుంది. ఆల్మోస్ట్ మనకి బెండకాయ దొండకాయ అలాంటివి ఏమైనా అయితే 1/2 kg వరకు అయితే ఈజీగా పట్టేస్తాయి ఇందులో. సో చూడడానికి అయితే క్వాలిటీ వైజ్ పర్వాలేదు. లోపల గ్రిల్ కొంచెం నాకు తక్కువ క్వాలిటీ అనిపించింది. ఎనీహో దట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే అది లోపల ఉంటుంది కాబట్టి మనం దాంతో పెద్ద పని లేదు. సో బాక్స్ అయితే ఈ వాల్యూమ్లో ఉందన్నమాట, మంచిగానే ఉంది. చక్కగా మనకి ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి బాగా పనిచేస్తుంది. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మనం ఒకదానిపైన ఒకటి ఇలా స్టాక్ చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి స్పేస్ అనేది యూటిలైజ్ అవుతుంది అనమాట మంచిగా.
సో ఇది ఒక టిష్యూ పేపర్ హోల్డర్, చూడడానికి లుక్ వైజ్ రేడియోలా ఉంటుంది. సో చక్కగా క్యూట్గా అనిపిస్తుంది. కిచెన్లో మంచి లుక్ వచ్చేస్తుంది. ఇలాంటిది ఒకటి అరేంజ్ చేసుకున్నామంటే కిచెన్ పైన అయినా బాగుంటుంది, డైనింగ్ టేబుల్ పైన అయినా బాగుంటుంది, లేదంటే డైనింగ్ ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నా కూడా రేడియోలా అనిపిస్తుంది. కానీ దీంట్లో మనం టిష్యూస్ పెట్టేసరికి డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఒక యూనిక్గా ఉంటుంది టిష్యూ హోల్డరు. నేను చాలా రోజుల నుంచి కొంచెం యూనిక్గా ఉండేది వెతుకుతున్నాను టిష్యూ హోల్డర్ కోసం. సో నాకైతే ఇది మీషోలో మంచిగా అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే ఇలా మనకి చిన్న మెటాలిక్ స్ట్రిప్స్ లాంటివి ఇచ్చారు. సో ఇది కూడా ఫైబరే, మెటల్ అయితే కాదు. కాకపోతే రేడియో ఎఫెక్ట్ ఇవ్వడానికి కొంచెం ఇక్కడ రోజ్ గోల్డ్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇలా సర్కిల్, ఇలా 2 డాట్స్, ఇలా గ్రిల్లింగ్ టైప్ ఇచ్చారనమాట. సో రేడియో ఆల్మోస్ట్ చూడడానికి రేడియో అలాగే ఉంటుంది కదా, సో అదే ఎఫెక్ట్లో ఇచ్చారు. కింద మనకి ఇలాంటి బటన్స్ లాంటివి ఇచ్చారనమాట, అంటే స్టాండ్ లెగ్కి వాటిని నించోపెట్టడానికి కంఫర్టబుల్గా. సో ఇలాంటి లెగ్ టైప్ ఇచ్చారు, మనకి సపరేట్గా ఇచ్చారు. దాన్ని మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది లుక్ అంతా, బ్యాక్ ఇలా ఉంటుంది ప్లెయిన్గా. బేస్కి మాత్రం కింద ఇలా 4 లెగ్స్ ఇచ్చారు. ఇవి సపరేట్గా ఇచ్చారు చెప్పాను కదా, ఇవి మళ్ళీ ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి మనం. చూడడానికి అయితే లుక్ వైజ్ ఇలా ఉంటుంది. ఇనఫ్ స్పేస్ ఉంది మనకి, ఆల్మోస్ట్ కనీసం ఒక 10 పట్టేస్తాయి ఇందులో టిష్యూ పేపర్స్. నెక్స్ట్ నేను తీసుకున్నది ఆర్గనైజర్. ఇది కొంచెం లెందీ ఆర్గనైజర్ అనమాట, కొంచెం పొడవుగా ఉంటుంది. ఐ మీన్ చూడడానికి ఇలా ఉంటుంది. అంటే వాళ్ళు చూపించేటప్పుడు అందులో వీడియోలో ఏంటంటే ఇది కొంచెం స్టిఫ్గా నించున్నట్టుంది, కానీ ఇందులో మనం ఇప్పుడు ఏమైనా పెడితే తప్ప ఇది తిన్నగా నించునేలా లేదు. సో చూడడానికి ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ తోటి ఇక్కడ పార్టీషన్స్ ఇచ్చారు, పార్టీషన్స్లోని మనం పెట్టుకోవాలన్నమాట. సో మనం ఏదైనా పెట్టిన తర్వాతే ఇది స్టిఫ్గా నించుంటుంది అనుకుంటా. నేను ట్రై చేస్తున్నాను నించోబెట్టడానికి. సో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇదైతే ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. సో ఇట్లా దీంట్లో ఏమైనా పెట్టి నించోబెట్టాలి. నేను మీకు క్లియర్గా క్లోజప్లో చూపిస్తాను మళ్ళీ ఒకసారి, ఇది ఫుల్గా నించున్న తర్వాత. సో ఇందులో ఏంటంటే మనం కావాలనుకుంటే లెగ్గిన్స్ పెట్టుకోవచ్చు, దుపట్టాస్ పెట్టుకోవచ్చు, అలాంటివి ఏమైనా లైట్ వెయిట్ ఉండేవే పెట్టుకోవచ్చు అనమాట. హెవీగా ఉండే కుర్తీస్, జీన్స్ అలాంటివి పెట్టడానికి అవ్వదు, జస్ట్ లైట్గా ఏమైనా పెట్టుకోవడానికి అవుతుంది అనమాట. సో పార్టీషన్స్ ఉన్నాయి కదా, అందులో వాళ్ళు చాలా స్టిఫ్గా నించున్నట్టు చూపించారు, కానీ ఇప్పుడేమో చూస్తే ఇది కొంచెం డెలికేట్గానే ఉందనిపిస్తుంది, నాట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో మీకు ఒకసారి క్లోజప్లో చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ ఇవి మైక్రో ఫైబర్ క్లాత్స్ అనమాట. ఇవి నేను చాలా రోజులు అయింది తీసుకొని, ఆల్రెడీ కొన్ని యూజ్ చేస్తున్నాను, అంటే ఆ ముందు తీసుకున్నాను అనమాట. బాగున్నాయని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్నాను. సో ఇవి సెట్ ఆఫ్ 5 పీస్ వచ్చాయి. 3 పిస్తా కలర్ వచ్చాయి, అలాగే 2 పింక్ కలర్ వచ్చాయి. సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనం ఏ అప్లయన్సెస్ తుడుచుకోవడానికైనా, కిచెన్లో యూజ్ చేసుకోవడానికైనా, నాప్కిన్స్ లాగా అయినా యూజ్ చేసుకున్నా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, క్వాలిటీ అయితే బాగుంది.
నెక్స్ట్ నేను తీసుకున్నవి ఆర్గనైజర్స్ సెట్ ఆఫ్ 3 పీస్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ కలర్స్ వస్తాయి అంటున్నాను. ఒకటి గ్రీన్ వచ్చింది, మిగతా 2 బ్రౌనిష్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ అది. సో ఆ కలర్లో వచ్చాయన్నమాట. ఇవి మనం పిల్లల బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి, లేదంటే బనియన్స్, అండర్వేర్స్ అలాంటివి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది చూడడానికి. అంటే మన ఆర్గనైజర్లో పెట్టగానే మంచిగా లుక్ వస్తుంది అన్నమాట. సో అంత పెద్ద సైజుగా ఏమి అనిపించలేదు నాకు, చిన్న చిన్నగానే అనిపిస్తున్నాయి. ఫోటోలో అందులో వాళ్ళు డిస్ప్లే చేసినప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇవి కొంచెం చూడడానికి చిన్నగా అనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు. సో ఇలా ఓపెన్ చేసుకోవాలి. మనం దీన్ని బాత్రూంలో కూడా ఆర్గనైజర్ కింద వాడుకోవచ్చు. చక్కగా ఇంట్లో షాంపూస్ మనం ఎక్స్ట్రాగా పెట్టుకునే ఏదైనా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బెడ్రూమ్లో పిల్లలకి ఆర్గనైజ్ చేయడానికి, బట్టలు ఆర్గనైజ్ చేయడానికి తీసుకున్నాను. సో పెద్దగా అంటే బరువు ఎక్కువ కాస్తుంది అనిపించట్లేదు. ఈ బాత్రూంలో యూజ్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే వెయిట్ ఎక్కువ తీసుకోవు. జస్ట్ అలా కార్నర్లో పెట్టేసి ఏమైనా ఫిల్ చేసుకుని అలా అయితే పర్వాలేదు. లుక్ వైజ్ బాగున్నాయి చూడడానికి, అలా అని చెప్పి తీసుకున్నాను నేను. అంత పెద్ద సైజ్ అయితే రాలేదు. జస్ట్ పుల్ చేసి తీసుకోవడానికి ఇలా మనకి చిన్న పుల్లింగ్ది ఇచ్చారు. ఇటు సైడ్ కూడా ఇచ్చారు, బోత్ సైడ్స్ ఇచ్చారు. ఇలా ఉన్నాయి, కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంది. ఐఎమ్ నాట్ మచ్ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. తీసుకున్న ఐటమ్ ఏంటంటే హెయిర్ డ్రైయింగ్ క్యాప్ అనమాట. ఇది క్యాప్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది టవల్ లాగే ఉంటుంది. సో ఇలా మనం జస్ట్ తలంతా కట్టేసుకొని ఇలా మనకి ఒక బటన్ ఉంటుంది, బటన్ దానికి పెట్టేసుకోవడం అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేను. ఇంకా నేను యూజ్ చేయలేదు, సో ఐఎమ్ నాట్ షూర్ ఇది వాటర్ ఎంత పీల్చుకుంటుంది అనేది నాకు తెలీదు. కాకపోతే ఈజీ డ్రై అయిపోతుంది కదా, మనం ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి టవల్స్ ఆరబెట్టుకోవడానికి అంత ప్లేస్ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఇలాంటిది ఈజీ టు క్యారీ కదా, అందుకని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాను. చూడడానికి సాఫ్ట్ మెటీరియల్గానే ఉంది, లోపలంతా కూడా క్వాలిటీ బాగుంది, స్టిచ్చింగ్ అది మంచిగానే ఉంది. సో ఇలా ఈ లెంత్ వచ్చిందనమాట దీనికి. సో ఇక్కడ హెడ్ క్యాప్, సో మనం తలంతా దీనికి చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఒక ఎలాస్టిక్ చిన్న ఇది ఇచ్చారు, దీనికి ఇలా హోల్డ్ చేసాడు అనమాట. సో మనకి హెయిర్ అంతా కూడా లోపల ఉండిపోతుంది. సో దీని లోపల సో ఇది ఒక క్యాప్లా రెడీ అయిపోతుంది అనమాట తలకి ఇలాగా. ఇలాంటి బ్రషెస్ వచ్చాయన్నమాట. ఇది మెటాలిక్ బాడీ, అలాగే ఇది ఫైబర్ బ్రషెస్. సో ఇవి ఏంటంటే మనకి ఎక్కడైతే ఏమంటారు డస్ట్ బాగా కూర్చునిపోతుందో, లైక్ షింక్ ఏరియాలో ఆ కార్నర్స్లో అక్కడ డస్ట్ అది కూర్చునిపోతుంది కదా, సో అక్కడ మనం ఎంత నార్మల్ స్క్రబ్బర్తో చేసినా పోదు. సో ఇలాంటి బ్రషెస్ అనుకోండి చక్కగా దాని ఎడ్జెస్లోకి వెళ్ళి బ్రషెస్ తోటి క్లీన్ చేస్తుంది అనమాట. ఇది మనం కావాలంటే స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చు, అంటే బర్నర్స్ దగ్గర అక్కడ కూడా బ్లాక్గా అయిపోతుంది కదా, అలాంటి దగ్గర మనం ఎంత ట్రై చేసినా కూడా డస్ట్ అనేది మనం రిమూవ్ చేయడానికి కొంచెం కష్టపడాలి. అదే ఇలాంటి బ్రషెస్ అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలాగే మనం కమోడ్ దగ్గర కూడా వాడుకోవచ్చు, అంటే మల్టీపర్పస్ అనమాట. మనకి ఎక్కడైతే డస్ట్ కార్నర్స్లో చిన్న నేరో ప్లేసెస్లో ఉండిపోతుందో అలాంటి వాటికి వాడుకోవడానికి అనమాట ఇలాంటి బ్రష్. నేను ఇప్పుడు చూపిస్తాను ఇవి ఎలా వాడితే అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది.
ఇదైతే నేను క్లీనింగ్ పర్పస్ తీసుకున్నాను అనమాట. మనకి స్లైడింగ్ డోర్స్ అవి ఉంటాయి కదా, స్లైడింగ్ విండోస్ అవి సెంటర్లో అంతా కూడా డస్ట్ ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో అది క్లీన్ చేసుకోవడం మనకి చాలా పెద్ద హెడ్ఏక్గా ఉంటుంది, ఎందుకంటే దానికి ప్రత్యేకంగా టైం స్పెండ్ చేస్తూ చేయాలన్నమాట. నార్మల్ జాడుతోటి వ్యాక్యూమ్తో కూడా వస్తుంది, కానీ వ్యాక్యూమ్తో అంత ప్రాపర్గా క్లీన్ అవ్వదు. జస్ట్ అయితే మన సాటిస్ఫాక్షన్ క్లీన్ అయినట్టు ఉంటుంది తప్ప దానికంటూ ప్రత్యేకంగా టైం స్పెండ్ చేస్తూ క్లీన్ చేయాలి. దానికి ఇలాంటి గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే చూడడానికి ఇలా 2 ఐటమ్స్ ఇచ్చారు. దీనికి ఇలాగా మనకి స్పాంజ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సెంటర్లో నుంచి వెళ్ళి డస్ట్ అనేది క్లియర్ చేస్తుంది అనమాట. చూడడానికి పైన ప్లాస్టిక్ బాడీ, ఇది నార్మల్ స్పాంజ్ ఉంటుంది కదా, క్లీనింగ్ స్పాంజ్, అదే ఇచ్చారు. సో ఇది ఇలా ఉండడం వల్ల పార్టీషన్ దాని సెంటర్లో వెళ్ళి డస్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. అలాగే ఇంకేమైనా కూడా అంటే ఇది నార్మల్గా మనకి ఇసుక లేదంటే మట్టి ఉంటే దీంతో రాదు కదా, సో అందుకు ఇలాంటి బ్రష్ యూజ్ చేస్తూ దాన్ని లోపల ఉండే ఇసుక అంతా కూడా మనం దీంతో రిమూవ్ చేసి దీంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి ఇలా 2 టూల్స్ దీనికి కూడా సంబంధించినవి ఇచ్చారు. సో ఇలా ఈ 2 తీసుకున్నాను అనమాట. ఇది తీసుకుంటే ఇది ఫ్రీయో లేకపోతే 2 కలిపి ఒకటే కాంబోనో నాకు గుర్తులేదు. మొత్తానికి అయితే ఈ 2 కూడా క్లీనింగ్ పర్పస్కి వాడుకోవడానికి అనమాట. ఇది ఎలా క్లీన్ చేయొచ్చో కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. క్లీనింగ్దే తీసుకున్నాను నేను ఒకటి. అంటే ఇప్పుడు క్లీనింగ్కి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండింది నాకు, అందుకని చెప్పి నేను క్లీనింగ్కి సంబంధించినవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా క్లీనింగ్ బ్రషెస్ లాంటివి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను ఓపెన్ చేసి స్ట్రెయిన్స్ ఉన్నాయనిపిస్తుందో అలాంటి ప్లేసెస్లో క్లీన్ చేసుకోవడానికి బాగా వీటి బ్రజిల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఈ సెట్ ఆఫ్ 3 బ్రషెస్ వస్తాయి మనకి. సో ఇలా డిఫరెంట్ బ్రజిల్స్ ఉంటాయి దీనికి. 3 పీస్ వైర్ బ్రష్ సెట్ అని చెప్పి ఇచ్చారు కదా. ఈ బ్రష్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మెటల్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంది నార్మల్ బ్రష్ లాగా. అలాగే ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉందన్నమాట, చాలా గట్టిగా ఉన్నాయి వీటి బ్రిజిల్స్. సో ఇవి ఏంటంటే మనకి హెల్ప్ చేస్తాయి మంచిగా ఎక్కడైనా డస్ట్ రిమూవ్ చేసుకోవడానికి, స్ట్రెయిన్స్ రిమూవ్ చేసుకోవడానికి, వాటికి మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. వీటి షేప్ కూడా మనకి ఈ బ్రష్ షేప్ కూడా చక్కగా ఇలా కర్వ్ ఇచ్చారు. సో మనకి పట్టుకునే గ్రిప్ ఉంటుంది. సో ఎక్కడైతే మనం స్ట్రెయిన్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మంచిగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 3 పీస్ వచ్చాయి ఇవి. సో ఇవి కూడా ఎలా యూజ్ చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అయితే స్టవ్ దగ్గర అలాగే షింక్ దగ్గర ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను బుక్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. పిల్లలకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, సో బుక్స్ అనేవి ఇంకా అలా పెరిగిపోతూనే ఉంటాయి. ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి సో ఇది బుక్ ఆర్గనైజర్. ఇలా 2 పీస్లో వస్తుందన్నమాట. ఇది మెటాలిక్, సో మెటల్తో తయారు చేసింది ఇది. సో దీనిపైన ఇలా బ్లాక్ పెయింట్ వేసి ఉంది. డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. జస్ట్ చెక్స్ వస్తాయి అంతే. సో చూడ్డానికి కొంచెం ట్రీ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇలా 2 పీస్ వస్తుంది అనమాట. మనం బుక్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మధ్యలో మనం బుక్స్ పెట్టుకొని
జస్ట్ ఈ 2 సైడ్స్ ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది బుక్స్ పడిపోకుండా అడ్డుకుంటుంది, అలాగే ఇక్కడ ఇది బుక్స్ పడిపోకుండా అడ్డుకుంటుంది. సెంటర్లో మనం ఎన్ని బుక్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని మనం కావాలనుకుంటే ఇలా క్లోజ్గా పెట్టుకొని ఇక్కడ కొంచెం బుక్స్ అరేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం దూరంగా పెట్టుకొని మనకి ఎన్ని బుక్స్ కావాలనుకుంటే అన్ని బుక్స్ అరేంజ్ చేసుకోవచ్చు. చూడడానికి నీట్గా ఆర్గనైజ్గా ఉంటాయి బుక్స్ అన్నీ కూడా. ఇప్పుడు నేను ఇది పెట్టి బుక్ ర్యాక్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. అయితే మాప్ ఒకటి ఆర్డర్ చేశాను. సో మాప్ వచ్చింది, క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట. అసలు దాన్ని నేను ఫిక్స్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాను, ఎట్నుంచి ఏం పెట్టాలో కూడా అర్థం కాలేదు. మొత్తానికి అయితే ఫిక్స్ చేశాను, కాకపోతే క్వాలిటీ వైజ్ అస్సలు బాగాలేదు. ఇంకా రిటర్న్ ఇచ్చే ఓపిక లేక ఇంక ఉంచేసాను అనమాట. ఎందుకంటే అప్పటికే 2-3 డేస్ ఏమో అయిపోయింది వచ్చి. సో నేను ఓపెన్ చేయలేదు, లేట్ అయిపోయింది ఓపెన్ చేయడం. సో సరే ఏదో టైం బీయింగ్ పని చేస్తుందిలే అని చెప్పి ఉంచాను. ఇంకా క్వాలిటీ అయితే బాగాలేదు. సో అది క్వాలిటీ ఎలా ఉందంటే మనం 2-3 యూజెస్కి ఎరిగిపోతుందేమో అన్నట్టుగా ఉందన్నమాట. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు కూడా. యాక్చువల్లీ ఇది వాటర్ బాటిల్స్ పెట్టుకునే ఆర్గనైజర్ అనమాట. కిచెన్లో వాటర్ బాటిల్స్ అవి మనం సెట్ చేసుకుంటాం కదా, సో దానికి మంచిగా ప్రాపర్గా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా తక్కువ ప్లేస్లో చక్కగా నీట్గా కనిపించాలని చెప్పి చాలా వెతికి మరీ ఈ ఆర్గనైజర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బాగుంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. సో అసెంబుల్ చేయాలి. సో ఇలా ఇవి 2 పార్ట్స్, అలాగే కింద వీల్స్ కూడా ఉన్నాయి. మనం చక్కగా కావాలనుకుంటే కొంచెం కార్నర్లో పెట్టుకుంటాం అనుకోండి, సో మళ్ళీ మనం పుల్ చేసుకొని వాటర్ బాటిల్స్ని తీసుకోవచ్చు. సో ఇలా 2 పెద్ద షెల్ఫ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవి అరేంజ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో వీటిల్లో ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. క్వాలిటీ వైజ్ బాగుందండి. ఇది ఫైబర్ మెటీరియల్, ప్లాస్టిక్ కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. బాటిల్స్ అవి కూడా మంచిగానే అంటే వెయిట్ కాస్తుంది, సో ప్రాబ్లం ఉండదు. నేను ఆల్రెడీ పెట్టి చూసాను, అందుకే ప్యాకేజింగ్లో లేదనమాట. ఎందుకంటే మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ మనకి నచ్చుతాయి, నచ్చకపోతాయి, మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ అరేంజ్ చేసి చూసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. నేను టిల్లుక్ అని చెప్పి ఫుట్వేర్ తీసుకున్నాను అనమాట. ఫుట్వేర్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. వాడికి ఫుట్వేర్ అనగానే వాడు ఎక్సైట్ అయిపోయి ముందే ఓపెన్ చేస్తాడు. సో చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సో ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి, పైనంతా హోల్స్ వచ్చి ఉన్నాయి. దీనికి చక్కగా మనకి ఇలా గ్రిప్ ఇచ్చారు. పిల్లలు కాబట్టి అంత కేర్ఫుల్గా వేసుకోరు కదా, సో గ్రిప్ ఇచ్చారు. నేను ఇది సైజ్ 5 తీసుకున్నాను. వాడికైతే సైజ్ 5 పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంది. ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, నాకు సరిగ్గా గుర్తులేదు. స్క్రీన్ పైన నేను మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది. బ్రాండెడ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అయితే వర్త్ ఇట్, మనం తీసుకున్న ప్రైస్కి చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి. సో ఇదైతే ఇలా ఉంది చూడడానికి. ఇప్పుడు భరత్ వేసుకుంటాడు, వాడు వేసుకున్న తర్వాత వాడు కంఫర్ట్ ఎలా ఉందనేది చూద్దాం.